ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, నాకు నచ్చింది. ఇందులో నెగిటివ్స్ అయితే కొన్నే ఉన్నాయి, కానీ పాజిటివ్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకు నచ్చింది అనేది డీటెయిల్ రివ్యూలో డిస్కస్ చేద్దాం. మీలో ఎవరైనా ఏదో ఒక హీరో ఫ్యాన్ అయ్యి ఉండి ఆయన మూవీస్ రెగ్యులర్గా ఫాలో అయ్యి ఉండి హీరో అంటే ఎంత కొంత ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ మూవీ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక ఫ్యాన్ తన హీరో కోసం ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు తన లైఫ్లో అనేది ఈ మూవీ, దాన్ని మనకి చాలా బాగా చూపించారు మూవీలో. ఆ విషయంలో చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు డైరెక్టర్ని. అండ్ మూవీలో ఫైట్స్ 1-2 ఫైట్స్ ఉన్నా అవైతే చాలా బాగా డీల్ చేశారు. ఫైట్స్ కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తాయి మనకి. అండ్ మనకి స్క్రీన్ ప్లే కూడా ఉన్నంతలో చాలా బాగా తీసుకెళ్లారు. స్క్రీన్ ప్లే మనకి కొంచెం ఆ స్టోరీ పరంగా కొంచెం ఇంట్రెస్టింగ్గానే తీసుకెళ్లారు. అండ్ కామెడీ ఆల్సో కొన్ని చోట్ల చాలా డీసెంట్గా వర్కౌట్ అయింది. అండ్ రాహుల్ రామకృష్ణ గారు, సత్య గారి కామెడీ మూవీలో కొంచెం వర్కౌట్ అయింది. అండ్ రాహుల్ రామకృష్ణ గారి క్యారెక్టర్ కూడా హీరో సపోర్టింగ్ క్యారెక్టర్ కదా, అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది మూవీలో. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అనేవి చాలా బాగున్నాయి. ఆల్బమ్ అనేది బాగుంది. మనకి థియేటర్లో వీడియో సాంగ్స్ కూడా మనకి చాలా ఎంజాయ్ చేస్తాం మనం సాంగ్స్ని. మేజర్గా చెప్పాలంటే రామ్ గారి యాక్టింగ్, ఆయన చింపేశారు యాక్టింగ్. ఎందుకంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయారు, ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. ఇంకా ఆ గోదావరి స్లాంగ్ అవన్నీ కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. భాగ్యశ్రీ బోర్సే గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. వీళ్ళతో పాటు రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు అండ్ సత్య గారు, కమెడియన్ సత్య గారు అండ్ రాహుల్ రామకృష్ణ గారు కమెడియన్, ఆయన వీళ్ళందరూ కూడా స్లాంగ్ మనకి ఎక్కడా కూడా ఫేక్ అనిపించదు. మనకి న్యాచురల్గా చేస్తున్నారు, న్యాచురల్గా మాట్లాడుతున్నట్టే కనబడుతుంది. రీసెంట్ మూవీస్లో చూసుకుంటే 24 కాలనీ, రైల్వే కాలనీ ఉంది కదా నల్ల నరేష్ గారిది, ఆ మూవీలో స్లాంగ్ అనేది అసలు వర్కౌట్ అవ్వలేదు. ఆ మూవీ చూసుకుంటే మీరు ఆ మూవీ చూసుంటే ఒకసారి కామెంట్ చేయండి. స్లాంగ్ అనేది అసలు వర్కౌట్ అవ్వదు ఆ మూవీలో, ఏదో ఫేక్గానే అనిపిస్తుంది మనకి కన్వర్సేషన్స్ అన్నీ కూడా. అండ్ ఈ మూవీలో చూసుకుంటే చాలా జెన్యున్గా న్యాచురల్గా అనిపించినాయి. అండ్ నెగిటివ్ విషయానికి వస్తే నెగిటివ్స్ అంటూ అంతగా ఏమి లేవు, కానీ మూవీ లెంత్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది మనకి. సెకండ్ హాఫ్లో కొంచెం ఎక్కువే, 2.5 hours కానీ ఎక్కువే. 2 hours 40 minutes వరకు ఉంటుంది మూవీ. సెకండ్ హాఫ్లో మనకి కొంచెం సీన్లు ల్యాగ్ చేసినట్టు అనిపిస్తాయి. అంటే ఆ సిచ్యువేషను కొంచెం డ్రాగ్ చేసి, ఆ చిన్న సిచ్యువేషను దానికి సంబంధించి స్టోరీ కొంచెం డ్రాగ్ చేశారు. ఇంత అవసరం లేదు కదా, ఇక్కడతో ఆపితే బెటర్ కదా అని అనిపిస్తుంది మనకి. కానీ అది కొంచెం డ్రాగ్ చేసినట్టు ఫీలింగ్ కలుగుతుంది. అండ్ క్లైమాక్స్ ఎలాగో మనకి ఎక్స్పెక్ట్ చేసేస్తాం ఏం జరుగుతుందో, మనకి ఈ మూవీ అర్థమైపోతుంది. కాబట్టి మనకి ఆ సీన్లు అనేవి అంత లెంతీగా లేకుండా ఉంటే మనకి కొంచెం బాగుండేది. ఒకటి మైనస్ అంతే, మిగిలినంత మూవీ చాలా బాగుంది. ఇంకా ఎవరెవరు చూడలేదో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ డార్లింగ్స్. థ్యాంక్ యూ.